సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కీలక హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలల అక్రమ రవాణాదారులు ఎవరైతే ఉంటారో అలాంటి నేరగాళ్ళు అసలు సమాజానికే పెనుముప్పు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బాలల అక్రమ రవాణా నేరగాళ్ళు సమాజానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించారు అంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాలల అక్రమ రవాణా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకడలను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల్ని ఏమారుస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒక్కో రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తెలిపింది. బాలల అక్రమ రవాణా కేసులో నిందితులైన 13 మందికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ని రద్దు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలైతే చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే హైకోర్టు వ్యవహరించిన తీరును కూడా సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. సమిష్టి న్యాయం, సామరస్య జీవనం కోసం వస్తున్న అభ్యర్థనలను చులగనగా చూడరాదు అంటూ హైకోర్టుకు హితవు పలికింది. అంతేకాదు, నేర తీవ్రతను పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఎందుకంటే అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించి వారందరికీ ఉచిత అలాగే నిర్బంధ విద్యను అందించాలి అనేది రాష్ట్ర సర్కారును ఆదేశించింది. వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. అసలు ఇలాంటి అంటే ఒక రకంగా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరస్తుల్ని అక్రమంగా కిడ్నాప్ చేసి వేరే ప్రాంతాలకు అమ్మేస్తున్నారు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు. అలాంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండాల్సిన అర్హత వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళని సుప్రీంకోర్టు కూడా ఇంచుమించు అదే సంకేతం ఇచ్చింది. అలాగే అటువంటి వాళ్ళకి కింది హైకోర్టు ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేస్తూ ఆ హైకోర్టుకు కూడా కొన్ని కీలక సూచనలు చేసింది.